నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. పాండవులు 13 ఏళ్ల పాటు వనవాసం చేశారు. అందులో 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేశారు. మరో ఏడాది అజ్ఞాతవాసం చేసి జనావాసంలోకి వచ్చారని మనం విన్నాం. పాండవులు 13 ఏళ్లు తమకు దక్కాల్సిన రాజ్యం కోసం వనవాసం చేసినా కూడా కౌరవులు న్యాయంగా పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. కురుక్షేత్ర యుద్ధం దీనివల్ల అనివార్యమైంది. అలా యుద్ధంలో కౌరవులను ఓడించారు పాండవులు. అయితే అది మహాభారత చరిత్ర అనేది మనకు తెలిసిందే. ఇక తెలంగాణకు కూడా అలాంటి చరిత్ర ఉంది. 13 ఏళ్ల అహింసా మార్గంలో శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆయన 10 ఏళ్లు రారాజులా పాలించారు. ప్రజలు ప్రతిపక్షంలో ఉండాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో 13 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా పురాణ ఇతిహాసమైన మహాభారతం స్ఫురణకు తెస్తోంది, వస్తోంది. ఇప్పుడు ఇలాంటి సంఘటన మన తెలంగాణలో కూడా జరిగింది. అదేంటో మీరు ఇది పూర్తిగా చూడండి. పాండవుల్లాగే రాజ్యాధికారం కోసం, అయితే పాండవులు రాజ్యం కోసం కౌరవులతో కురుక్షేత్ర యుద్ధం చేస్తే కేసీఆర్ మాత్రం ప్రజలతో కలిసి అహింసా మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజ్యాన్ని తానే మకుటం లేని మహారాజయ్యి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అయితే యుద్ధం జరిగినప్పుడు కొన్నిసార్లు విజయం, మరికొన్నిసార్లు అపజయం కూడా వరిస్తూ ఉంటుంది. అయితే కొందరు ఓటమిని స్వీకరిస్తారు, మరికొందరు జీర్ణించుకోలేకపోతారు. అలా ఊహించని ఓటమి ఎదురైనా కేసీఆర్ మౌనంగా తన ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయారు. 13 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల అధికారం వెరసి 24 సంవత్సరాల సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన ఆయన కినుక వహించారు. ప్రతిరోజు కేసీఆర్ పతాక శీర్షికల్లో నిలిచి ఉండేవారు. ఒక్కసారే ఆయన మౌన ముద్రలో మునిగిపోయారు. కంటికి కనిపించకుండా కనుమరుగైపోయారు. ఇక ఇప్పుడు 13 నెలల తర్వాత అజ్ఞాతవాసం వీడారు. అలా ఫామ్ హౌస్కు వెళ్లిన కేసీఆర్ 13 నెలల తర్వాత బయటకు వచ్చారు. మొన్న పుట్టినరోజు వేడుకలు, నిన్న పార్టీ సమావేశాల్లో పాల్గొని సందడి చేశారు. ఇక అంతా ఎప్పుడు సార్ వస్తారన్నారు కదా అని ఎదురు చూసినటువంటి ప్రత్యర్థులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించారు. సార్ వచ్చారు, ఇక బస్తీమే సవాలంటూ స్థానిక ఎన్నికల సమరశంఖం పూరించారు. కేసీఆర్ పేరు తెలంగాణ రాష్ట్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 25 ఏళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాట మార్గాన్ని ఎంచుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నినదించి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ద్వారా రాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా చేశారు. పలుమార్లు ఎన్నికల్లో గెలిచి ఆ పదవులను తృణప్రాయంగా త్యజించి రాజీనామాలు చేస్తూ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అలా తెలంగాణలో ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మనం ముద్దుగా పిలుచుకునే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. తెలంగాణ కోసం పదవులను సైతం తృణప్రాయంగా త్యజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్లకు పైగా పోరాటం చేసిన యోధుడు. ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని మెజార్టీతో సీట్లు గెలవకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన కేసీఆర్ ఏం చేసినా కూడా అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, సర్దుకునే అవకాశం ఇవ్వాలి, సంయమనం పాటించాలి అనుకున్నట్టున్నాడు. అందుకే కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించాడు అనిపిస్తోంది. అయితే కేసీఆర్ మౌనాన్ని ప్రత్యర్థులైనా కాంగ్రెస్, బీజేపీలైనా మరోలా అర్థం చేసుకున్నారు. ఓటమితో కుంగిపోయాడు, ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతను విస్మరించాడు. పార్టీ కనుమరుగైపోయింది. అధ్యక్ష పదవికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇలా ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలి, అనుకూల పరిస్థితులు వచ్చే వరకు వేచి చూడాలి, అప్పటి వరకు మౌనం పాటించాలి అని ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా, ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేసినా, ఎవరెన్ని రకాలుగా కామెంట్లు చేసినా అన్నీ గమనిస్తూ మౌనంగానే ఉండిపోయాడు తప్ప తొందరపడలేదు. సుదీర్ఘ పోరాటం,
10 ఏళ్లు అధికార పాలన చేసి కొంత శారీరక గాయం కూడా తోడవడంతో విశ్రాంతి కూడా అవసరమని భావించాడు. దానికి తోడు మానసిక ప్రశాంతత కోసం కలిసొచ్చే కాలం కోసం ఆయన ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లో సేద తీరారు. ఇక రాలేను అని, కనీసం సరిగా నిలబడలేను అన్న సవాల్కు జవాబుగా తెలంగాణ భవన్ అంటే పార్టీ కార్యాలయానికి రానే వచ్చారు. పార్టీ ముఖ్య శ్రేణులతో సుదీర్ఘ సమావేశం అయ్యారు, దిశానిర్దేశం చేశారు. ఇక యుద్ధం మొదలైంది. ఉద్యమమే అంటూ మరోసారి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పుడున్న ఆంధ్ర పాలకులతో విభేదించి టీడీపీకి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర గళం వినిపించిన ధైర్యశాలి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర కార్యసాధన కోసం మొదట తానొక్కడే అయినా అనతి కాలంలో ఆయన తెలంగాణ ప్రజల మద్దతు కూడబెట్టడంలో ఆయన ఒక్కడి ఘనత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు సభలకు జనాలు రావాలి అంటే డబ్బులు ఇవ్వాలి, మద్యం తాగించాలి, బిర్యానీ తినిపించాలి. కానీ కేసీఆర్ ఒక్కడుగా మొదలుపెట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించాక స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. కనికట్టు చేసేటట్టు ఉండే ఆయన యాస, భాషను వినడానికి, బక్కపలచటి ఆయన చూడ్డానికి లక్షల్లో స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు. అలా ఆయన ఉద్యమాన్ని 13 ఏళ్ల పాటు నడిపారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా ప్రభుత్వాన్ని నడిపారు. ఇక ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలిచ్చిన తీర్పును ఆయన శిరసావహించి ఫామ్ హౌస్కే వెళ్లిపోయారు. ఇక ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులంతా నువ్వు బయటికి రా స్వామి, అసెంబ్లీకి రా స్వామి అని స్వామి రారా అంటూ రెచ్చగొట్టిన ఆయన మాత్రం రెచ్చిపోలేదు. సమయం కాదు మిత్రమా అంటూ సంయమనం పాటించారు. ఇక సమయం ఆసన్నమైంది, సమరమే అంటూ సమర శంఖం పూరించారు. ఇక ఎవడాపినా మనం ఆగకూడదు, కథన రంగంలో తేల్చుకుందాం రా అంటూ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. ఇక కేసీఆర్ ఎప్పుడు వస్తాడా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూర్చోబెట్టి చూడాలి అనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కళ సాకారం కాబోతోందని స్పష్టం అవుతోంది. కేసీఆర్ నిన్న బయటికి రావడంతో పాటు నిశ్శబ్దం వీడి శబ్దం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు కేసీఆర్, అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్లు అసెంబ్లీతో పాటు బయట కూడా సమర్థంగా ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున గట్టిగానే కొట్లాడుతున్నారు. అయినా కేసీఆర్ రూటే సెపరేటు కనుక అటు ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు అంతా కూడా కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే కొనసాగుతోంది. నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే ప్రజల వద్ద గళం విప్పుతారా, అసెంబ్లీలో కూడా మాట్లాడతారా? మరో పక్షం రోజులు వేచి చూడాల్సిందే.